హాయ్ అండి. ఇవాళ ఉల్లిపాయ పులుసు చేస్తున్నాను అండి. ఇదిగోండి, ఆనియన్ ఇలాగ సన్నగా తరుక్కొని పక్కన పెట్టాలండి. ఇదిగోండి కావాల్సినవి: ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, ఆయిల్ తగినంత. ఇదిగోండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టాలి. బాండీ వేడైన తర్వాత ఇదిగోండి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇదిగోండి అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇదిగోండి అవి వేగిన తర్వాత కరివేపాకు, ఇదిగోండి ఆనియన్, వేసి ఇప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఉప్పు, పసుపు, కారం వేసి సిమ్ములో ఉంచి మగ్గనివ్వాలండి. మూత పెట్టి సిమ్ములో ఉంచాలండి. ఇదిగోండి ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసేద్దామండి. ముందుగానే నానబెట్టి రసం తీసి పెట్టా. చింతపండు రసం ఇదిగోండి కొంచెం వాటర్ పట్టింది. సిమ్ములో ఉంచి బాగా మరగనివ్వాలండి. బాగా చిక్కగా మరగాలి పులుసు. ఉల్లిపాయ పులుసు రెడీ అండి. ఇదిగోండి పులుసు తీసి పక్కన పెడదామండి. ఇప్పుడు కడాయి పెడదాం. బాండి పెట్టి ఆయిల్ వేద్దాం. ఇదిగోండి పులుసు తీద్దామండి. ఇదిగోండి పులుసు, ఉల్లిపాయ పులుసు, ఇదిగోండి ఆనియన్ పులుసు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. దీంట్లోకి అప్పడాలు, వడియాలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుండిద్దండి కాంబినేషన్ కూడా. ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెడదామండి. ఇదిగోండి ఆయిల్ వేడవుతుంది. వడియాలు ఫ్రై చేద్దామండి. వడియాలు వేద్దాం. ఇదిగోండి టమాటా వడియాలండి.
ఫ్రై చేసి తీసుకోండి. టమాటా వడియాలు ఇదిగోండి, టమాటా వడియాలు ఫ్రై అయినాయండి. ఇదిగోండి, తీసేద్దాం. తీసి ఇదిగోండి వేసి ఫ్రై చేద్దాం. టమాటా వడియాలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇదిగోండి, స్టవ్ కట్టేసి ఇంకా ఈ వడియాలు తీసేసుకుందాం. ఇదిగోండి, ఇవాళ ఉల్లిపాయ పులుసును ఇదిగోండి టమాటా వడియాలు ఫ్రై చేశాను. చూసారండి, పిల్లలకు చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఉల్లిపాయ పులుసు వడియాలు కాంబినేషన్ సూపర్ అండి. అంతేనండి ఇవాళ వీడియో. ఇదిగోండి, ఇదిగోండి ఇవాళ టమాటా పులుసు, ఆనియన్ పులుసు, టమాటా వడియాలు సూపర్ అండి.